జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్ దర్యాప్తులో కీలక విషయాల వెలుగులోకి. సార్ బ్రహ్మనాయుడు గారు చిన్నప్పటి నేత 2018లో వైవి సుబ్బారెడ్డి గారు పిఏగా మానేస్తే 2019 నుంచి 24 మధ్య ఆయన ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటే మాకెందుకండి? అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన పిఏగా ఉన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నా అవినీతి సొమ్ము, అక్రమ సొమ్ము, దోచుకున్న సొమ్ము ఏమైనా పోయిందేమో కనుక్కోండి. వేమిరెడ్డి గారిని కదా పిలవాల్సింది. కుల గజ్జితో డబ్బు పిచ్చితో ఒక వర్గం మీడియా, సార్ మళ్ళీ చెబుతున్నా, కుల గజ్జితో డబ్బు పిచ్చితో ఒక వర్గం మీడియా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత మీద కూడా విషయం చెబుతా ఉంది ఇలాంటి రాతలు రాసి. 2018లో చిన్నప్పటి నేతలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా తొలగించబడితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అయితే మరి ఈయనకేం సంబంధం? 2020 సార్ చర్యలు తీసుకో సార్. ఎలా ఉంటుంది సిస్టమ్, ఎలా ఉంటుంది సార్? దయచేసి అక్కడ ఉన్నాడు సురేంద్ర అన్నకు కూడా బాగా తెలుసు యాక్చువల్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద సురేంద్ర అన్నకి మంచి అవగాహన ఉంది. మంచి వ్యక్తి, అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి నాకు బాగా తెలుసు. అక్కడ ఏదైతే 1కి 2 సార్లు బ్లాక్ లిస్ట్ లో పడుతుందో, నెయ్యి వెనక్కి తిప్పి పంపించడం జరుగుతుందో, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళ యొక్క 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఉన్నప్పుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఎవరైతే నెయ్యి సప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ కూడా పెంచారు. సామర్థ్యం ఎంతుంటేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా డబుల్ చేశారు. వాళ్ళ ప్రొక్యూర్మెంట్ లెవెల్స్ అంతుంటేనే వాళ్ళకి ఇస్తామని చెప్పి, అందులో భాగంగా బోలేబాబాని పక్కన పెట్టాం, మేము క్యాన్సిల్ చేశాం, బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. బోలేబాబా అంటారు. సో తిమ్మిని పంపించేయడం, ప్రజా సమస్యలను శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ చాలా సేపు మాట్లాడారు. మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన నుంచి వార్త మాట్లాడదాం. దయచేసి ఆగండి, మళ్ళీ మాట్లాడుతురు ప్లీజ్, దయచేసి ఆగండి. అన్న ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు మాట్లాడాలి. ఒకే ఒక మాట బ్రహ్మనాయుడు గారు, ఒకే ఒక మాట చివరి ఒకే ఒక విషయం సార్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం, మీ కుళ్ళు కకృతి రాజకీయాల కోసం వాడుకునే పాపాలను మూడవద్దు దయచేసి. ఓకే నాగేంద్ర గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా శుభ సాయంత్రం. రాజకీయాల కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వాడుకోవద్దు అంటున్నారు వైసీపీ నేతలు. నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అంటే వాస్తవంగా మా ఇలవేలు కూడా ఆయనే. నేను శేఖర్ రెడ్డి గారి మాటలను వెల్కమ్ చేస్తున్నాను. ఎవరైనా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు. ఆల్రెడీ నాశనం అయిపోయారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నా గానీ అయిపోతారు. ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ అయినటువంటి నేను ఆయన చెప్పినప్పుడు రాలా, నేను ఆయన చెప్పినప్పుడు రాలా. మీరు చేత అయితే ఆపండి, అతని సబ్జెక్ట్ ప్రతి పాయింట్ శేఖర్ రెడ్డి గారు గతంలో కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు అన్న తప్ప. మాటల్లో రాలా. ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు మదమెక్కి మాట్లాడాడు. నేను మదమెక్కి మాట్లాడినోళ్ళు, హిందువులు ఇది మాట్లాడినోడు గురించి చెప్తా, మీరు నోట్ చేసుకోండి. రాముడి విగ్రహం తల తెగితే అడిగితే ఏమి రాయి తెగితేనే మదమెక్కి మాట్లాడిన సన్నాసి ఎవరు అని అడుగుతున్నాను. నేను పేరు అడుగుతున్నాను. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహానికి చేతులు దుర్గమ్మ గుడిలో పోతే ఏం పెద్ద ఎక్కువ అని మాట్లాడిన మదమెక్కిన వాళ్ళు నిజంగానే చూపించారు కదా. ఆంజనేయ స్వామి, రాముడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ రోజు. ఈయన వల్ల కొన్ని పేర్లు చెప్పారు మీరు. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో రాశారా? నిన్న డిబేట్ అంతా ఆంధ్రజ్యోతి చూపించే శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒకటి, మీకు అనుకూలంగా లేకపోతే మీకు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాస్తే చూడండి మీ ఆంధ్రజ్యోతి. ఒకవేళ మీకు అనుకూలంగా రాకపోతే సార్ నేను అడుగుతున్నా, ఇంత పెద్ద స్లాగం ఇచ్చి ఏదో చర్చించుకొని లాగ్ చేసి చర్చించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం సార్? ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరండి పనిచేసి కల్తీ నెయ్యి గురించి మాట్లాడి ఇప్పుడు పలాని వాళ్ళు అని పట్టుకుని బయటకు తీసింది? శేఖర్ రెడ్డి పోయి తీసినాడా? వైసీపీ నాయకులు పోయి పెట్టినారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం గవర్నమెంటే కదా.
అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏందో అది జరిగింది ఇది జరిగింది మాట్లాడితే అసలు నవ్వుతున్నారు సార్, అంటే నవ్వుతూ వాళ్ళు అసలు నవ్వడం లే. కల్తీయే జరగలేదు అనేది మొదటి రోజు నుంచి ఎవరు మాట్లాడేది. వినండి సార్, జరగలేదు దాందే నేషనల్ మీడియా నుంచి సామాన్య వీధి మీడియా వరకు నవ్వుతున్నారు ఆయన చెప్పిన సమాధానాల వల్ల నాయకులు. గడ్డి సరిగ్గా మేయకపోతే నీ కూడా కల్తీ అవుతుందంట. మీరు చూడడం లేదా మీ సోషల్ మీడియాలో ఒక బొమ్మ గడ్డి వేదలు కానీ అది కానీ గడ్డి సరిగ్గా మేయకపోతే కల్తీ కూడా నెయ్యే అవకాశం ఉంది అని ఈ సైంటిస్టులు చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. మొన్నటి తనకు ఏమన్నారు, రమ్మనండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నది లడ్డు ఎక్కడైంది లడ్డు అని. వచ్చిన తర్వాత ఏదో అంటే కాకమ్మ కథలన్నీ చేసుకొచ్చి స్టోరీలు చెప్తాను. మనకెందుకండి, శేఖర్ రెడ్డి గారికి ఎందుకు, నాగేంద్రకి ఎందుకు? చిట్టు తన పని తను చేసుకొని పోతుంది కదా. ఏందో ఇప్పుడు మొన్నటి కనుక నా దగ్గర డేట్లు చెప్తున్నాడు, నా దగ్గర ఉన్నాడు, తర్వాత అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మాకు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ హిందూ మనోభావాలు ఆయన ఊగిపోతున్నాడు. ఎవరు సార్ హిందూ మనోభావాలు? 7 కొండల మీద ఎక్కి చేతిలో బైబిల్ పెట్టుకుని గోవింద అనే నామస్మరణం తప్ప ఏమీ చేయకుండా టీటీడీ బోర్డు చేతిలో పెట్టుకుని ఎంత ఉందని అది ఏంది, ఏం దర్శనంలే, ఏ దర్శనము అనిలే. అది ఏందా వాడు అవతల చెప్తే 2000 శ్రీవాణి అది ఎంత ఉంది 7,000 10,000 ఏం మనం చూసాం కదా సార్ వీడియోలో. అంటే అది భక్తితో చేసిందా? పక్కన బయట జై యజ్ఞేశ్వరం అని చెప్పి చేసింది భక్తితో చేసిందా? ఈ రోజు డేట్లు చెప్తున్నారు, టైం చెప్తున్నారు. అంతకు ముందు